హలో గైస్, ఒక చిన్న మినీ వ్లాగ్‌తో మళ్ళీ మేము ముందుకొచ్చేసానండి. నా మనీ ప్లాంట్ వచ్చేసి మీరు పాత వీడియోలో చూస్తే తెలుస్తదండి. సో చాలా గ్రోత్‌గా గ్రీనిష్‌గా ఉండేది. అసలు ఆకు చూస్తే ఆర్టిఫిషియల్‌లా అనిపించింది. అలాంటిది మేము పండక్కెళ్ళి ఇంటికొచ్చేసరికి మొత్తం చెట్టంతా ఎండిపోయి ఆకులో జీవం లేనట్టుగా అయిపోయిందండి. అసలు మా మనీ ప్లాంట్ ఆకు చూస్తే నిజంగా చాలా ముద్దొచ్చేది. అలాంటిది ఇలా అయ్యేసరికి చాలా బాధ అనిపించింది. ఇంకా బాధపడ్డం ఎందుకని ఎండిపోయిందంతా కూడా తీసేద్దాము, ఇంకా పచ్చగా ఉన్నది మాత్రమే ఉంచుదామని చెప్పి వైర్ కట్‌ని అన్నీ కూడా కట్ చేస్తున్నాను. మొక్క ఇలా అయిపోవడం చూసి బ్లౌజులు పట్టుకొచ్చి కస్టమర్లు ఏంటి, ఫ్రెండ్స్ ఏంటి, మొక్క ఎలా అయిపోయింది, నీ మొక్కకి దిష్టి తగిలేసింది అందుకే ఎలా అయిపోయింది అని చెప్పి వాళ్ళు కూడా గొడవ పెట్టేసేవాళ్ళు. ఈ మొక్కకైతే 1-2 సంవత్సరాలు కాదండి, దగ్గరగా 5 years నుంచి పెంచుతున్నాము. ఏ రోజు కూడా ఇలా అవ్వలేదు. సరే ఇంకా మట్టి ఏమన్నా ప్రాబ్లం అయిందా అని చెప్పి మొత్తం కుండీలో మట్టి అంతా తీసి తిరగేసి మళ్ళీ మొక్క అనేది పాతాను. సో ఎలా ఉంటుంది అనేది చూడాలి మన గ్రోత్. ఇంకా మొక్క అంతా క్లీన్ చేసి ఎండిపోయిందంతా తీసేస్తే ఇంత చెత్త వచ్చిందండి అందులోంచి. ఇంకా మట్టి తిరగేసి కుండీలో పెట్టాను కదా, ఇప్పుడు 5 days దాకా చూడాలి ఇది ఎలా ఉంటుంది అనేది. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.